వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు. సోమవారం పట్టణంలోని మొదటి కాపు సత్రంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ 1947 నుంచి కూడా ప్రతిసారి కేబినెట్ లో 2 నుంచి 3 నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్నూరు కాపులందరూ మద్దతు తెలిపారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని మున్నూరు కాపులకు 2 నుంచి 3 మంత్రి పదవులు ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రులందరికీ, మరి 119 శాసనసభ్యులందరికీ కూడా మేము తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండదేవయ్య పటేల్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాము. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న మున్నూరు కాపులు ఈరోజు మరి 1947 నుంచి కూడా ఎప్పుడు కూడా క్యాబినెట్లో మున్నూరు కాపులకు కనీసం 2 నుంచి 3, 4 మంత్రి పదవులు ఇచ్చినారు. మరి ఇదివరకు కూడా కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షులుగా మరి ఎంతమంది ఈరోజు మున్నూరు కాపులు పనిచేశారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది. మరి దానిలో కూడా మేము మున్నూరు కాపులందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రము ఇచ్చినారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ ప్రభుత్వం కనీసము మున్నూరు కాపులను ఆదుకుంటుంది అనే దానిలో మేము ఈరోజు మరి మాకు ఇచ్చిన ఎమ్మెల్యేలో కూడా మరి ఈరోజు మేము ఈ 2 గెలిపేయడం జరిగింది. మరి వరంగల్ కానీ మరి ఇక్కడ కానీ మరి దీనిలో ఈరోజు క్యాబినెట్లో మాకు ఈరోజు 18 మంది మంత్రులు ఉన్న దానిలో మొదటి స్థానంలో ఉన్న మున్నూరు కాపులకు మరి ఒక మంత్రి పదవి కాదు 2 మంత్రి పదవులు ఇచ్చేది ఉండే. మరి కనీసము మరి ఇప్పుడు ఈ మిగిలిన 6 మంత్రి పదవులలో తప్పకుండా వేమనాడ నుంచి మరి 4 సార్లు మరి గెలిపోవటం లేకుండా పనిచేసిన వ్యక్తి ఆది శ్రీరన్న గారు. మరి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా మరి ప్రియ శిష్యుడిగా వారు అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మరి అందులో ఉండి మరి ఈరోజు మరి ఈ వేమనాడ నియోజకవర్గము మరి శాసనసభ్యులుగా ఎన్నికై మరి వేమనాడ పుణ్యక్షేత్రంలో కూడా మరి ఇక్కడ టెంపుల్ డెవలప్మెంట్ చేసిన దానిలో కూడా ముఖ్య పాత్ర తీసుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న వచ్చినప్పుడు కూడా ఈ దేవాలయం నిర్మాణము మరి ఇవన్నీ కూడా చేయాలి మరి అని మీరే చెప్పినారు. మరి ఈరోజు మాకు మంత్రివర్గ విస్తరణలో మున్నూరు కాపులకు మరి ఇవ్వలేకపోవడం మాకు చాలా బాధాకరము. రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులందరూ 33 జిల్లాలో ఉన్న మున్నూరు కాపులందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తే కనీసం క్యాబినెట్లో మాకు ఒక మంత్రి పదవి ఇవ్వలేదనేది కూడా వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈరోజు వేములవాడ సిరిసిల్లలో ప్రెస్ మీట్స్ కావు, 33 జిల్లాల్లో కూడా మున్నూరు కాపులందరూ ప్రెస్ మీట్ పెట్టి మన క్యాబినెట్లో మనకు మంత్రి పదవి రాలేదనేది కూడా అందరము ప్రెస్ మీట్ పెడతామని అందరు నాకు తెలియజేస్తున్నారు. కావున మరి ఇప్పుడు ఈ 3 అయిపోయినాయి, ఇంకా 3 మంత్రి పదవులలో తప్పకుండా మా వేములవాడకి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మరి ఆది శ్రీరన్న గారికి మరి తప్పకుండా మీరు మంత్రి పదవి ఇవ్వాలి. మంత్రి పదవి ఇచ్చినట్టయితేనే మాకు ఈ పుణ్యక్షేత్రం డెవలప్ అవుతుంది. కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తుంటారు. మరి వారందరూ కూడా ఒక మంత్రి స్థానంలో మరి ఒక పుణ్యక్షేత్రంలో ఈరోజు మా మున్నూరు కాపుల నుంచి ఏకైక ఎమ్మెల్యే గెలిచిన శ్రీరన్న గారికి తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలని కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేమందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. తప్పకుండా మీరు ఈరోజు మరి రెడ్డి కులస్తులు అందరూ మీరు ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఒక్కొక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేకపోతే మేము నోచుకోలేదా అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా బాధపడడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మాకు ఈ 3 మంత్రి పదవులలో మాకు మంత్రి పదవి ఆది శ్రీరన్న గారికి ఇవ్వాలని మేమందరము మున్నూరు కాపులందరూ అన్ని పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ కూర్చోండి మరి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామని